నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. స్కోడా కైలాక్ అనేది కొన్ని మంత్స్ నుంచి మనందరికీ ఊరిస్తుంది అనమాట. స్కోడా కైలాక్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు స్కోడా లవర్స్. ఈ స్కోడా కార్ కైలాక్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఫీచర్స్ కూడా మనకి బయట వచ్చినాయి అండ్ కొన్ని పిక్చర్స్ కూడా కొన్ని మనకి బయటకు వచ్చినాయి. ఏదైతే టెస్ట్ డ్రైవ్ కార్స్ ఉంటాయో కార్ మొత్తం కవర్ వేసి బ్లాక్ అండ్ వైట్గా టెస్ట్ డ్రైవ్ కార్స్ ఉంటాయి. అది రోడ్డు మీద కూడా మనకు కనిపించిన పరిస్థితి మనం చూస్తాం. సో ఓవరాల్గా స్కోడా కైలాక్ అని ఎలా ఉండిద్ది అని మీకు తెలుసుకోవాలంది. చాలామంది స్కోడా లవర్స్ చాలా ఉంది. సో ఎట్టకేలకు మన దగ్గర వచ్చింది స్కోడా కైలాక్. సో ఒకసారి కీ చూడండి, ఒకసారి మీకు కీ ఫీచర్ అయితే ఒకసారి చూడండి. స్కోడా బ్యాడ్జింగ్ ఉంది, బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ ఉంది. ఇంకా ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే లాక్, బూట్ స్పేస్ ఓపెన్, అన్లాక్ బటన్ ఇచ్చారు అండ్ ఫ్లిప్ కీ ఇచ్చారు. అండ్ ఇలాంటి ఫ్లిప్ కీ 2 ఇస్తున్నారు మనకి సేమ్ కార్. సో అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే స్కోడా కైలాక్లో ఏదైతే మొత్తం డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వేరియంట్స్ మనం చూసుకున్నట్లయితే క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మాన్యువల్లో క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ ప్రెస్టేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్లో కనుక మనం చూసినట్లయితే క్లాసిక్ అనేది లేదు, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్ ఉంది. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఆటోమేటిక్ అనమాట. ఇది ప్రెస్టేజ్ వేరియంట్. సో ప్రెస్టేజ్ వేరియంట్ మనకు ఇది టాప్ ఎండ్ మనం చూసుకున్నట్లయితే ఇది దగ్గర మనకి ఆన్ రోడ్ వచ్చేసి దగ్గర ఒక 17.92 lakhs ఎంత పడుతుంది అండ్ దగ్గర 18 lakhs అని చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్టీరియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మన ఎక్స్టీరియర్ గురించి చూద్దాం. ఆటోమేటిక్ డిఆర్ఎల్స్ ఉంది, మొత్తం ఎల్ఈడి అనేది ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ డిఆర్ఎల్స్ కానీ ఇక్కడ కింద మనం చూసినట్టే హాలోజన్ అనేది ఇవ్వలేదు, మొత్తం ఎల్ఈడి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లయితే క్రోమ్ గార్నిష్ ఇచ్చారు అండ్ ఇక్కడ స్కోడా బ్యాడ్జింగ్ ఉంది అండ్ కింద నెంబర్ ప్లేట్, ఇక స్నఫ్ ప్లేట్ అనేది కింద మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే ఎల్లో వీల్స్ ఏదైతే ఉందో డ్యూయల్ టోన్ ఎల్లో వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎల్లో వీల్స్ అనేది మనకి 17 ఇంచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ R17 అనేది రాయడం జరిగింది. 205/55 టోటల్ మనకు వచ్చి వీల్ వచ్చేసి R17 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆద్యంతంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మన స్కోడా ఏదైతే టర్న్ ఇండికేటర్స్ అనేది బాడీ మీద మనకి ఎక్కడ కనిపించిన పరిస్థితి, సైడ్ మిరర్స్ సైడ్ టర్న్ ఇండికేషన్స్ ఇక్కడ బాడీ మీద ఎక్కడైతే లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఓఆర్విఎమ్స్ కనుక మనం చూసినట్లయితే ఓఆర్విఎం మీద కూడా టర్న్ ఇండికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇది ఎలక్ట్రికల్ ఫోల్డబుల్. అండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ కనుక మన లెఫ్ట్ ప్యాసింజర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ సెన్సార్ కనుక మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొత్తం ప్లెయిన్గానే ఉంది. ఇక్కడ పైన మనకు రూఫ్ రైల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి మీరు చూసినట్లయితే స్కోడా కైలాక్ అనేది దేని కాంపిటీటర్ అనేది కియాలో సోనెట్ కార్స్ ఉన్నాయి కదా, దానికి కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. దగ్గర కొంచెం ఫీచర్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇదే స్కోడా కార్లో కైలాక్లో మిస్ అయింది ఏంటంటే 360 కెమెరా అనేది మిస్ అయింది ఈ కైలాక్ అనేది. మిగతా మొత్తం బాగానే ఉంది. మనం చూసుకున్నట్లయితే 360 కెమెరా అనేది అది ఒక్కటే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ ప్రొఫైల్ చూసాం కదా, ఇక్కడ డ్రైవర్ సైడ్ వేస్ కనుక మనం చూసినట్లయితే స్కోడా కార్స్కి మ్యాక్సిమం రైట్ సైడే ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనేది రైట్ సైడ్ ఇచ్చారు. ఇట్స్ నార్మల్ డోర్. సో ఇక్కడ దీని కూడా రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఏం లేదు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ డ్రైవర్ సైడ్ అనేది రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డ్రైవర్ సైడ్ కనుక ఏదైతే బటన్స్ కనుక మీరు అత్యంతంగా చూసినట్లయితే ఓఆర్విఎం అనేది ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఓఆర్విఎం అనేది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆల్ ఫర్ పవర్ విండోస్, ఏదైతే విండోస్ లాక్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డోర్ క్లోజ్ చేసే ఇది హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మరి చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఏదైతే డోర్ ఓపెన్ చేసి ఏదైతే డిజైన్ ఉందో అది కొంచెం చేంజ్ చేశారు. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ప్రతి కార్కి ఇక్కడ మొత్తం ప్లెయిన్గా ఉండిద్ది అండ్ ఇక్కడ కైలాక్లో అనుకుంటా కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారు. డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇది కొంచెం చూడడానికి కొంచెం యూనిక్గా కొంచెం బాగుంది అనమాట. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ సీట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. సీట్ కూడా ఎలక్ట్రికల్ హైట్ అడ్జస్టబుల్ అవుద్ది అండ్ ఇంకోటి అంటే బ్యాక్ సైడ్ సీట్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుద్ది అనమాట. సో ఇది మొత్తం డ్రైవర్ సైడ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ గురించి మాట్లాడతాం. ఒకసారి అటైపు రండి. ఇదే కైలాక్లో మనం చూసినట్లయితే స్టీరింగ్ గురించి మనం చూసుకున్నట్లయితే స్టీరింగ్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఉన్నాయి అనమాట. మనకి
టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మనం ఓవరాల్గా స్టీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్, ఇక్కడ స్కోడాలో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కొంచెం యూనిక్గా బాగా అట్రాక్షన్ అనేది ఇక్కడ క్రోమ్ గ్రానిష్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాయిస్ కమాండ్ కంట్రోల్ అండ్ సాంగ్స్ సంబంధించింది, ప్రీవియస్ సాంగ్ అండ్ నెక్స్ట్ సాంగ్ దాని మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంది. సాంగ్స్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ సంబంధించింది. అండ్ ఇప్పుడు మనం ఆన్ చేసినట్లయితే సో మనం క్రూజ్ కంట్రోల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం డిజిటల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సంబంధించి ఇక్కడ బటన్స్ అనేది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేది మొత్తం ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఏదైతే ట్రిప్ సంబంధించింది కానీ వేరే ఇంకోటి ఏదైనా సంబంధించింది కానీ అవి మొత్తం ఇక్కడ స్టీరింగ్ మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ప్లస్ మైనస్ పెడల్ షిఫ్టర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మన స్కోడా కార్లో మనం చూసుకున్న స్కోడా కార్లో మ్యాక్సిమం అన్ని కార్స్లో కూడా ఏదైతే టర్న్ ఇండికేషన్స్ అనేది ఉన్నాయో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడే ఉంది అనమాట. టర్న్ ఇండికేషన్ సంబంధించింది ఇది టర్న్ ఇండికేషన్స్. ఇక్కడ రైట్ సైడ్ సంబంధించి ఇక్కడ వైపర్ సంబంధించిన అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం డాష్ బోర్డ్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ ఇన్ఫోటైన్మెంట్ అనేది 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కింద మనకి ఏసీ వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏసీ వెంట్స్ కింద మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 2 సీట్స్ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ ఈ 2 సీట్స్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫోర్ లైట్స్ హజార్డ్ అండ్ ఇక్కడ లాక్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మొత్తం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిర్ కేర్ అంటే ఎయిర్ ప్యూరిఫైర్ కూడా కొంచెం ఉంది. అండ్ కింద ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. అండ్ ఇక్కడ మనం సాకెట్స్ చూసుకున్నట్లయితే టైప్ సి సాకెట్స్ అనేది 2 ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ సంబంధించి ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇక్కడ పార్కింగ్, రివర్స్ అండ్ న్యూట్రల్ ఇంకా మాన్యువల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ కార్లో మనం 18 lakhs పెడుతున్నాం. ఈ కార్లో మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. మొత్తం మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి మాన్యువల్. సో ఇక్కడ దాని వెనక మనం చూసినట్లయితే ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్, అది అందరికీ తెలుసు స్టోరేజ్ స్పేస్ మనం ఉంటుంది. ఆమ్రెస్ట్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఇది స్టీరింగ్ సంబంధించింది కానీ ఇక్కడ డాష్ బోర్డ్ సంబంధించింది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే పార్సల్ ట్రే ఏదైతే ట్రే సంబంధించి ఇక్కడ సమ్ పేపర్స్ కానీ ఏదైనా పెన్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న ఇందులోనే ఒక ట్రే అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏసీ వెంట్ అనేది ఇచ్చారా ఇక్కడ ఏసీ వెంట్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఉంది మనకి ఏసీ, ఏసీ అని కాదు బ్లోవర్ అని చెప్పుకోవచ్చు, లైట్గా బ్లోవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అక్కడ ఏసీ వెంట్ చూసారు కదా, సేమ్ అదే రైట్ సైడ్ ఎలాంటి ఏసీ వెంట్ ఉందో అదే ఏసీ వెంట్. అండ్ పైన మనం చూసినట్లయితే సన్ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సన్ రూఫ్ అనేది ఇట్స్ ఒక చిన్న సన్ రూఫ్ అనే ఓకే సన్ రూఫ్, అంటే మరీ అంత పానోరామిక్ అయినా అంత పెద్దదేం కాదు. ఈ సెగ్మెంట్లో ఇలాంటి సన్ రూఫే వస్తుంది అనమాట. అండ్ సన్ రూఫ్ అనేది మాన్యువల్గా ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం పైన చూసినట్లయితే ఏదైతే ఇంటీరియర్ ఏదైతే లైట్స్ ఉన్నాయో ఈ లైట్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే స్పెట్స్ హోల్డర్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి ఇవ్వలేదు ఈ సెగ్మెంట్లో. సో ఇక్కడ మిర్రర్ అనేది ఇక్కడ మనం చూసాం నార్మల్గా ఆటోమేటిక్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే టికెట్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది నార్మల్గా. సో ఆ టైప్ అయితే మ్యాక్సిమం ఇస్తే ఈ టైప్ మిర్రర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా ఫ్రంట్ డాష్ బోర్డ్ సంబంధించి ఏదైతే ఇది ఒకసారి మనం రేర్కి వెళ్దాం. రేర్ ఎలాంటి ఏదైనా చేంజెస్ చేస్తారా, ఇంకోటి ఏంటంటే అక్కడ సాకెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. పదండి ఒకసారి రేర్కి వెళ్దాం. రేర్ సీట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే సీట్స్ అయితే కంఫర్ట్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ సీట్స్ కనుక కంఫర్ట్ అయితే బాగున్నాయి. అండ్ మధ్యలో ఒక కప్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇంకోటి అంటే రేర్ సీట్ గురించి మనం మాట్లాడుకున్నాంటే ఇక్కడ హెడ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ముగ్గురికి ఇవ్వడం జరిగింది హెడ్ రెస్ట్ అనేది. ముగ్గురు ఓకే కంఫర్ట్గా మధ్యలో వ్యక్తి కొంచెం సీట్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొంచెం పైన ఉంది. మధ్యలో వ్యక్తి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఓకే పర్లేదు, కూర్చోవచ్చు, కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది చూసినట్లయితే. అండ్ ఇక్కడ మనం రైర్ సంబంధించి మనం మాట్లాడుకుని ఇక్కడ కొంచెం డాక్యుమెంట్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఆమ్రెస్ట్ వెనక ఇక్కడ ఏసీ వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏసీ వెంట్స్ అంటారు, కాకపోతే ఇది వన్ ఆఫ్ ది బ్లోవర్ అనుకోవచ్చు, బట్ ఓకే బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ 2 ఛార్జింగ్ హోల్డర్స్ అనేది టైప్ సి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే కొంచెం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే బ్యాక్ సైడ్ డోర్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కప్ హోల్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కప్ హోల్డర్స్తో పాటు ఏదైతే మిర్రర్ సంబంధించిన ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ మిర్రర్ సంబంధించి ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ మన ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ హైడ్రాలిక్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇంజన్ నార్మల్ హైడ్రాలిక్స్ ఇవ్వలేదు, ఇక్కడ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది. హైడ్రాలిక్స్ అనేది ఇవ్వలేదు ఇంజన్ సంబంధించింది. ఇంజన్ అయితే 114 bhp పవర్ అండ్ 178 Nm టార్క్ అనేది ఇవ్వడం జరిగింది ఇంజన్ సంబంధించింది వచ్చినట్లయితే. అండ్ ఇంజన్ అనేది ఇక్కడ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 3 cylinders అనేది ఇవ్వడం జరిగింది ఇదే ఇంజన్లో. సో 1 లీటర్ పెట్రోల్ సంబంధించిన ఇంజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే 114 bhp పవర్ అండ్ 178 Nm టార్క్ అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక 3 cylinders మాత్రమే ఈ స్కోడా కైలాక్లో అనేది ఇంజన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంజన్ మైలేజ్ ఇలా మైలేజ్ వచ్చినట్లయితే దగ్గర వీళ్ళు కోట్ చేస్తున్నారు 17 to 20 కోట్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా రఫ్గా మనం ఒక 15 దాకా వస్తుంది రఫ్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇంజన్ మైలేజ్ సంబంధించింది. ఇదే కారు గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 189 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించింది ఎన్ని లీటర్స్ అంటే దగ్గర ఒక 45 లీటర్స్ అనేది కోట్ చేయడం జరిగింది. అండ్ ఇదే బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్టే 446 లీటర్స్ అనేది బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే స్కోడా కైలాక్ అనేది చూడడానికి కొంచెం ప్రీమియం ఉంది. అండ్ లోపల ఫీల్ అదైతే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. స్కోడా కైలాక్లో వచ్చామన్నమాట టెస్ట్ డ్రైవ్ కోసం. ఒకసారి మీరు చూడండి టెస్ట్ డ్రైవ్ అనేది, ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మీకు చెప్తాను. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే బాగానే ఉంది. స్టీరింగ్ కూడా ఇంకా కొంచెం లైట్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ టర్న్ చేసేటప్పుడు చాలా మీరు ఒక మంచిగా ఫీల్ అవ్వచ్చు. ఒక టర్న్ చేసేటప్పుడు ఏదైతే కార్ టర్న్ చేసేటప్పుడు మీరు ఒక ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉన్నది అనమాట. నాకు ఏదైతే స్లావియా డ్రైవ్ చేసిన ఫీల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి మాన్యువల్ ట్రై చేద్దాము. ఇక్కడ షిఫ్టర్స్ మనకి ఇక్కడే ఉంది. ఇక్కడ స్టీరింగ్ దగ్గర కూడా షిఫ్టర్స్ ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ దగ్గర కూడా షిఫ్ట్ చేశాను, ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు. 4th ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఏదైతే మీరు 80 స్పీడ్ కనుక మీరు టచ్ అయినట్లయితే ఇక్కడ వార్నింగ్ సైన్ అనేది వస్తుంది మనకి. 80 స్పీడ్ మనం టచ్ చేసాం కదా, వార్నింగ్స్ అనేది వస్తుంది మనకి. ఎస్ 80 స్పీడ్కి మనకి ఇక్కడ వార్నింగ్స్ అనేది మనకు వస్తుంది. టర్న్ చేసేటప్పుడు మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. అది కొంచెం స్టీరింగ్ అనేది చాలా లైట్ ఉంది టర్న్ చేసేటప్పుడు. సో చూసారా గైస్, ఇది ఓవరాల్గా స్కోడా కైలాక్ సంబంధించింది మొత్తం వాక్ అరౌండ్ రివ్యూ. సో చూసారా, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నెక్స్ట్ లెవెల్ అన్న ఏం కాదు, బట్ ఓకే చాలా బాగుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఒకసారి మీరు స్కోడా కైలాక్ తీసుకోవాలనుకుంటే మీరు ఎల్బీ నగర్కి వచ్చి మా హిట్ టీవీ అని చెప్పండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.